అసలు పంచ పాండవులకి ఈ గుడికి ఉన్న సంబంధం ఏమిటి? 2013లో జరిగిన సంఘటన ఇప్పటికీ ఇక్కడ ఉన్న ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఎందుకు? అసలు సంవత్సరానికి కేవలం 6 నెలలే ఈ గుడి తెరుస్తారు. మరి మిగతా 6 నెలల్లో ఏం చేస్తారు? సో తెలుసుకోవాలనుకుంటున్నారా? లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మన హిందువులకి ఈ దేవాలయం చాలా చాలా పవిత్రమే. ఈ టెంపుల్ని ఎప్పుడు కట్టారో ఎటువంటి ఆధారం కూడా లేదు. ఇది ఎన్ని సంవత్సరాలు పురాతనమైనదో దీనికి సంబంధించిన ఎటువంటి చరిత్ర లేదు. అసలు ఎవరు కట్టారు ఏంటి అనేది ఇప్పటికీ కూడా ఒక ప్రశ్నే. కానీ మన హిందూ పురాణాల ప్రకారం ఒక 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో మొదటిది, నరనారాయణులు శివుణ్ణి ప్రార్థించి, ప్రభు మీరు ఇక్కడ నివసించాలని మేము కోరుకుంటున్నామని అడిగారు. అప్పుడు శివుడు వాళ్ళకు వరమిస్తూ, సరే నేను ఇక్కడ నివసిస్తాను అని వాళ్ళకి ప్రమాణం చేశాడు. అలా ఇక్కడ ఈ కేదారేశ్వరుడు వెలిచాడని భక్తులు నమ్ముతారు. దీనికన్నా ఈ 2వ కథని ఎక్కువ చాలామంది నమ్మేది ఈ కథే. సరే తెలుసుకుందాం రండి. ఈ 2వ కథ ఏంటంటే, మహాభారతం యుద్ధం ముగిసిన తర్వాత వ్యాస మహర్షి కోరిక మేరకు పంచపాండవులు తమ బంధువులను చంపిన కారణంగా శివుని క్షమాపణ కోరాలనుకున్నారు. అప్పుడు పంచపాండవులు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఈ ప్రదేశానికి వస్తున్నారు. అప్పుడు ఈ విషయం తెలుసుకున్న శివుడు ఒక ఎద్దు రూపంలో మారి పక్కనే ఉన్న పశువుల గుంపులో కలిసిపోయాడు. అప్పుడు పంచపాండవులు ఆ ప్రదేశాన్ని చేరుకుని శివుడి కోసం వెతకసాగారు. అప్పుడు భీముడు అందులో ఉన్న ఒక ఎద్దుని గమనించి ఇది శివుడే అనుకుని దగ్గరికి వెళ్ళి ఆ ఎద్దు మాయమవుతుండగా ఒక తోక పట్టుకుని, ప్రభు మమ్మల్ని క్షమించండి, దయచేసి మమ్మల్ని క్షమించండి అని ప్రార్థించసాగాడు. అప్పుడు పంచపాండవులు అందరూ కలిసి పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇక్కడ కేదార్నాథ్ గుడి కట్టారని చాలామంది భక్తులు నమ్ముతారు. అసలు ఈ కేదార్నాథ్ అనే పదం ఎలా వచ్చిందనేది చాలామందికి తెలీదు. కేదార్ అంటే క్షేత్రం, నాథ్ అంటే ప్రభు. సో ఈ పదం సంస్కృతం నుంచి తీసుకోబడింది. సో ఇక్కడ ప్రజలు కేదారేశ్వరుడుగా కొలుస్తారు శివుణ్ణి. అలాగే ఇక్కడ శివుడు 5 రూపాల్లో వెలిసి ఉన్నాడని భక్తులు నమ్ముతారు. దానికి తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిదే ఈ కేదార్నాథ్. ఇక్కడ శివుడు వెన్నుభాగ రూపంలో వెలిసి ఉన్నాడు. అంటే హంపు, అంటే మీకు చెప్పాలంటే ఇలా త్రిభుజాకారంలో, అది ఎద్దుకి ఇలా ఆకారంలో ఉంటుంది కదా, ఆ రూపంలో శివుడు ఇక్కడ వెలిసి ఉన్నాడు. ఇక 2వది మద్ మహేశ్వర్. ఇక్కడ శివుడు నాభి రూపంలో వెలిసి ఉన్నాడు. నాభి అంటే ఇక్కడ ఈ భాగం ఉంటుంది కదా, ఈ రూపంలో ఇక్కడ శివుడు పూజలు అందుకుంటున్నాడు. ఇక 3వది తుంగనాథ్. ఇక్కడ శివుడు బాహువుల రూపంలో పూజలు అందుకుంటున్నాడు. బాహువులు అంటే ఆర్మ్స్. ఇది ప్రపంచంలో ఎత్తైన శివాలయం. ఇక 4వది రుద్రనాథ్. ఇక్కడ శివుడు ముఖ రూపంలో పూజలు అందుకుంటున్నాడు, అంటే ఫేస్. ఇక 5వది కల్పేశ్వరం. ఇక్కడ శివుడు జటాజోట రూపంలో భక్తులచే పూజలు అందుకుంటున్నాడు. ఈ శివాలయంకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మిగతా 4 శివాలయాలు సంవత్సరంలో సగం మూసే ఉంటాయి, కానీ ఈ శివాలయం మాత్రమే సంవత్సరం అంతా భక్తులచే పూజలు అందుకుంటుంది. సో ఇక్కడికే మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాలనుకుంటే ఫ్లైటు, ట్రైను, బస్సు అవైలబుల్గా ఉన్నాయి. మీరు తొందరగా వెళ్ళాలి, మాకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే ఫ్లైట్ ఈజ్ ద బెస్ట్. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ డెహ్రాడూన్లో దిగుతారు. అక్కడి నుంచి మీకు కేదార్నాథ్కి రోడ్ ట్రాన్స్పోర్ట్ చాలా ఉంటాయి. సో ఈజీగా చేరుకోవచ్చు. ట్రైన్లో కూడా మీరు ట్రైన్లో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు హైదరాబాద్ లేదా విజయవాడ నుంచి రిషికేష్ లేదా హరిద్వార్ చేరుకోవాలి.
అక్కడి నుంచి మీకు కూడా రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా కేదార్నాథ్ చేరుకోవడానికి చాలా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. కానీ మీరు పూర్తిగా టెంపుల్ దగ్గరికి బస్సు క్యాబ్స్ లాంటివి ఉండవు. మీరు ఫస్ట్ రిషికేశ్ చేరుకోవాలి. రిషికేశ్ టు రుద్రప్రయాగ్ నుంచి సోన్ప్రయాగ్ ద్వారా చేరుకోవాలి. అక్కడి నుంచి గౌరీకొండ నుంచి 16 కిలోమీటర్ ప్రమాదకరమైన ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. సుమారు ఇది 16 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇలా మీరు కేదార్నాథ్కి చేరుకోవచ్చు. మీకు ఈ టెంపుల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పబోతున్నాను. సో ఇక్కడి వరకు నా వీడియో మీరు చూస్తారంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసే ఉండొచ్చు, లేదా నేను చెప్పిన విధానం నచ్చి ఉండొచ్చు. ఏది నచ్చుకున్నా మీరు ఇక్కడి వరకు రారు. సో దయచేసి నా కోసం ఒక్కసారి కింద ఉన్న లైక్ బటన్ని నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోలు చేయడానికి నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మొదటి విషయం, ఈ టెంపుల్ని కేవలం సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తెరుస్తారు. మిగతా 6 నెలల్లో మూసివేస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా దట్టమైన మంచు కురుస్తుంది కాబట్టి. ఎందుకంటే ఇది హిమాలయాలకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి కేవలం 6 నెలలు మాత్రమే తెరుస్తారు. మిగతా 6 నెలలు అంటే వింటర్ సీజన్లో దీన్ని పూర్తిగా క్లోజ్ చేసేస్తారు. మీరు ఏ గుడి తీసుకున్నా, అంటే ఎంత పెద్ద గుడి తీసుకున్నా, తిరుపతి, విజయవాడ లాంటి గుడులు తీసుకున్నా వాటికంటూ ప్రధాన అర్చకులు, పూజారులు ఉంటారు. కానీ ఈ గుడికి అటువంటి వారు ఎవ్వరూ లేరు. ఎవరైతే బద్రీనాథ్ టెంపుల్కి ప్రధాన అర్చకులుగా, పూజారులుగా ఉన్నారో వాళ్ళే ఈ గుడికి కూడా పూజలు చేస్తారు. అక్కడ పూజలు పూర్తి చేసి ఒకరోజు ఇక్కడికి ప్రయాణించి ఇక్కడ కూడా వచ్చి పూజలు చేస్తారు. వాళ్ళు ఎవరో కాదండి, మన సౌత్ ఇండియాకి చెందిన, కర్ణాటకకు చెందిన శైవ కుటుంబానికి చెందిన రావాలనే వంశస్థులు ఈ గుడికి ప్రధాన పూజారులుగా ఉన్నారు. వీళ్ళే బద్రీనాథ్ గుడికి కూడా ప్రధాన పూజారులుగా ఉన్నారు. మూడవ విషయం, ఇక్కడ గుడిలో ఉన్న విగ్రహాన్ని మిగతా 6 నెలల్లో ఉక్రయత్ అనే ప్రదేశాన్ని తీసుకువెళ్ళి పూజలు చేస్తారు. అంటే మంచుతో మిగతా 6 నెలలు మూసేస్తారు కదా. సో అందులో ఉన్న దేవతామూర్తి రూపాన్ని కిందకి తీసుకొచ్చి ఉక్రయత్ అనే ప్రదేశంలో ఉంచి మిగతా 6 నెలలు అక్కడి నుంచి పూజలు చేస్తారు. సో ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే సుమారు 16 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ దారి చాలా చాలా ప్రమాదంతో కూడి ఉంటుంది. అయినా కూడా సుమారు సంవత్సరానికి 10 నుంచి 15 లక్షల మంది ఈ గుడిని సందర్శిస్తున్నారు. గడిచిన సంవత్సరం సుమారు 17.5 లక్షల మంది ఈ గుడిని సందర్శించారు యాజ్ పర్ ఫేస్బుక్ రికార్డ్స్. సో ఈ సంవత్సరం ఇంకా పెరగొచ్చని అంచనా. చూసారా ఎంత ప్రమాదకరమైన రూటు ఉన్నా కూడా ఎంతమంది భక్తులు సందర్శిస్తున్నారో. అది మన హిందూ ధర్మం కొన్న పవర్. అది అలాగే కాదు, మన దేవుడి మీద ఉన్న నమ్మకం కూడా. అలాగే ఈ గుడి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం రండి. సో ఈ గుడి 400 సంవత్సరాల వరకు కూడా మంచులో కూరుకుపోయిందండి. అంటే సుమారు మన సైంటిస్టుల లెక్క ప్రకారం 13వ శతాబ్దం నుంచి సుమారు 17వ శతాబ్దం వరకు కూడా ఈ గుడి మంచు కిందే ఉంది. ఈ గుడి మంచు కిందే ఉన్నా కూడా ఎటువంటి డ్యామేజ్ జరగలేదండి. మంచు వల్ల ఏదో చిన్న చిన్న గీతలు పడ్డం తప్ప మేజర్ డ్యామేజ్ ఎటువంటిది కూడా జరగలేదు. ఇక రెండవది, 2013లో ఒక విషాద సంఘటన జరిగింది. అప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న ఈ కేదార్నాథ్ యాత్రలో వరదలు ముచ్చుకొచ్చాయి. మన భారతదేశ చరిత్రలోనే ఒక చెరగని మచ్చలాగా ఇది మిగిలిపోయింది. ఈ కేదార్నాథ్ విహారయాత్రలో కూడా ఒక చెరగని మచ్చలాగా మిగిలిపోయింది. 2013లో ఉత్తరాఖండ్లో భారీ వరదలు ముంచెత్తుకొచ్చాయి. ఈ వరదలో సుమారు 6,000 మంది వరకు మరణించారు. అసలు ఎంతమంది మరణించారనేది పూర్తిగా గవర్నమెంట్ కూడా లెక్కలు అందలేదు. లెక్కలకు అందినది మాత్రం 800 చావులు మాత్రమే. ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సుమారు 4,000 ఊర్లు ఈ వరదల ద్వారా
నాశనం అయిపోయాయి. అలాగే సుమారు ప్రస్తుతం లెక్కల ప్రకారం $3.8 బిలియన్, అంటే సుమారు 35,000 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఇంత జరిగి ఈ కేదార్నాథ్ గుడి చుట్టుపక్కల ఉన్న మొత్తం దుకాణాలు అయితే, ఏ హోటళ్ళు, మొత్తం టూరిస్ట్ ప్లేసెస్ అన్ని తుడిచిపెట్టుకుని, కానీ ఇక్కడే ఒక మిస్టరీ థింగ్ జరిగింది. ఇంత భారీ వరద వచ్చినా కూడా ఆ గుడి మీద చిన్న గీత కూడా పడలేదు. ఈ వరదలో ఆ గుడిని ఏమీ చేయలేకపోయాయి. దానికి కారణం భీమశిల. ఒక గుడి వెనకాల ఒక పెద్ద బండరాయి ఈ వరదని ఇలా 2 చీలికలుగా చేసి గుడికి ఏమాత్రం డ్యామేజ్ కలగకుండా చేశాయి. ఇది యాదృచ్ఛికమా, దేవుడి మహిమ, ఎవ్వరికీ తెలియదు. అలాగే ఈ గుడిలో ఎంతోమంది తలదాచుకుని చాలామంది ప్రాణాలు కూడా కాపాడుకున్నారు. సుమారు 1,00,000 మంది యాత్రికులు కూడా ఈ వరద వల్ల ఇబ్బంది పడ్డారు. చాలామంది చనిపోయారు కూడా. అలాగే మూడవది, ఈ గుడిని 6 నెలలు మూసేస్తారని తెలుసుకున్నాం కదా. 6 నెలలు మూసే ముందు పూజారులు ఒక నెయ్యి దీపాన్ని ఈ గుడిలో వెలిగిస్తారు. వెలిగించి గుడి మూసేస్తారు. తిరిగి 6 నెలలు తెరిచిన తర్వాత దీపం ఇంకా అలాగే వెలుగుంటుంది. అంటే ఆ గుడిలో ఎవరు నెయ్యి పోస్తున్నారా? దీనికి ఎవరి దగ్గర సమాధానం లేదు. ఇంకొక ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, అప్పుడే ఫ్రెష్ పువ్వులతో పూజ చేసినట్టు కూడా కనిపిస్తుందని చాలామంది పూజారులు కూడా చెప్పారు. 6 నెలల గుడి మూసేసిన గుడిలో అప్పుడే ఫ్రెష్గా ఉన్న పువ్వులతో పూజ చేసినట్టు ఉండడం ఏంటి? ఏదో ఉంది, ఖచ్చితంగా ఏదో ఉంది. ఇక 4వది, నార్మల్గా శివలింగం అంటే ఎలా ఉంటుందండి? ఇలా టెస్ట్ ట్యూబ్ రివర్స్లో పెట్టినట్టు, అంటే రివర్స్ ట్యూబ్ ఆకారంలో ఉంటుంది. మీరు చాలా గుడిలో చూసినా కూడా ఇలాగే ఉంటుంది. కానీ ఇక్కడ మీకు డిస్ప్లేలో వేస్తున్నాను చూడండి, త్రిభుజాకారంలో ఉంటుంది. చాలా యూనిక్గా ఉంటుందండి శివలింగం. దీని వెనుక కూడా చిన్న కథ ఉంది. అదే భీముడు ఆ శివుడు వెళ్ళిపోతుండగా ఆ వెనకలో ఉన్న దాన్ని ఇలా పట్టుకున్నాడు కదా, హంపుని ఇలా పట్టుకోబోయాడు. అప్పుడు భీముడు పట్టుకోగానే ఆ హంప అలాగే ఉండిపోయింది. ఆ ఎద్దు యొక్క వీపు ఇది ఉంది కదండి, అది ఇలాగ ఉండిపోయింది. అదే అక్కడ శివలింగంగా ఏర్పడిందని చాలామంది నమ్ముతారు. మీరు చూడొచ్చు కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు ఆ శివలింగం ఎంత యూనిక్గా ఉంటుందో. ఇక 5వది, ఇది పంచపాండవులు నిర్మించారని చాలా భక్తులు నమ్ముతారండి. అంతేకాకుండా 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు దీన్ని పునర్నిర్మించారని కూడా చాలామంది నమ్ముతారు. చరిత్ర కూడా చెప్తుంది. అలాగే ఆది శంకరాచార్యులు తన 32వ ఏట తన తుది శ్వాస ఇక్కడే విడిచారని కూడా చెప్తారు. ఇప్పటికీ ఆ గుడి దగ్గర ఆయన సమాధి అలాగే ఉంది. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నానండి. ఇక్కడ వరకు చూశారు కాబట్టి వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. అంతవరకు జై